గురుగారు, పిల్లలు విషయానికొస్తే చిన్నప్పుడు మన మాట వింటూ ఉంటారు. వయసు పెరిగే కొద్దీ వాళ్ళు మన మాట వినకుండా తప్పుదారిలో వెళ్తున్నారని తల్లిదండ్రులకు ఒక రకమైన ఇబ్బందనేది కలుగుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా? ఓకే. మరి ఇయాల సమాజం పరిస్థితి గాని పిల్లల్ని చూస్తుంటే హ్మ్. చాలామంది గూడా తల్లిదండ్రులు పిల్లల గురించి బాధపడరు. అవును. వాళ్ళ గురించి ఎంతో కష్టపడి డబ్బు పోగేసి చదివిపియడం చేయడం. ఓ 10th క్లాస్ తర్వాత పిల్లలందరూ కూడా కొంచెం ఇబ్బంది వేరే ట్రైనింగ్ అవుతుంటాయి. అప్పుడే వినాల్సిన సమయమే వినకుండా ఇబ్బంది. అవును. ఆ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎంతో ఆశ పెట్టుకొని వాళ్ళు పైసా కూడేసి ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఉన్నత స్థాయిలో చూడాలని వాళ్ళు తినకున్నా కూడా పిల్లలు బాగుండాలనే ఆలోచనతో చదివించడము. వీళ్ళు చదవకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇవ్వాలని మంచి చదువులు ఇస్తుంటారు. ఒక వయసు వచ్చినాక సరే ఆ వయసులో ఆ సమయంలో వాళ్ళకి ఆ బ్రెయిన్ మెచ్యూర్డ్ కాదు కాబట్టి వాళ్ళంతా తెలుసుకోలేదు కాబట్టి ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఏదో వెళ్తుంటారు. సరే అందరు కూడా బాగుండాలి, నిండు ఉండాలి. అయితే తల్లిదండ్రులు మాట వినాలి. అంటే తల్లిదండ్రులు చాలా పిల్లల గురించి ఆలోచిస్తూ చేస్తుంటారు. ఆ మాట వినాలి అనుకుంటే వాళ్ళ బ్రెయిన్ దాకా వెళ్ళాలి, వాళ్ళ మనసు దాకా వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు వినడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దాని దగ్గర ఎన్నో రెమెడీస్ ఉంటాయి, మనం చేస్తుండాలి. అయితే పిల్లల గురించి ఒక చక్కటి రెమెడీ, చిన్న పిల్లలు కావచ్చు, కొంచెం వయసు వచ్చిన వాళ్ళు కూడా ఇది చిన్న రెమెడీ చెప్తాను చేసేసి. ఓకేనా? మనకు గోముఖ చక్ర లాకెట్, గోము చక్రాలు ఉంటాయి కదా, దాన్ని ఒక లాకెట్ పరంగా చేయించేసి రెడ్ కలర్ థ్రెడ్లో అమ్మని చేయాలి. వాళ్ళ తల్లి మాత్రం చేయాలి. తల్లి తండ్రి ఇద్దరు కూడా చేయొచ్చు. అయితే రెడ్ కలర్ థ్రెడ్లో మన ఇష్టమైన దేవుడిని ఎవరినైనా సరే, దేవతని దేవుడిని ఎవరినైనా కూడా ఇలా చేతులు ఇలా పెట్టేసుకోండి. మనం చక్రముఖం కూర్చొని ఇది ఇలా పెట్టేసి కుడితోడ మీద పెట్టేసుకోవాలి. కుడితోడ మీద చేపెట్టాలి. దాని భూమి చక్రాలు లాకెట్టి ఇలా ఉండాలి పైకి. ఈ చక్రం అనేది పైకి కనబడుతుంది. ఇలా ఉండి ఈ చెయ్యి ఇలా మూసేయాలి. మూసేసి మన చక్రం అంటే కూర్చున్న తర్వాత ఇలా మూసేసి కుడితోడ మీద పెట్టుకొని మన ఇష్టమైన దేవుడిని ఎవరైనా సరే 1000 సార్లు జపంగా తీసుకోవాలి. ఇష్టదేవరాధన జపము, ఏదైనా మన మంత్రం కానీ ఏదైనా కూడా మంత్రం తీసుకోవడం, మీకు తెలిసింది ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఏది కూడా తెలియలేదు అనుకుంటే శ్రీకృష్ణ భగవాన్ని మనము ధ్యానించుకోవాలి. 108 సార్లు ధ్యానించేసుకొని 1000 టైమ్స్ చేసుకొని ఇది అతని మెడలో రెడ్ కలర్ థ్రెడ్ తోటి మెడలో వేసేయాలి. అలా వేయడం వల్ల మనము ఏదైతే చెప్తుంటామో వాళ్ళకు అతి శీఘ్రంగా అంటే అర్థమవుతూ ఉంటుంది. ఏదైనా కూడా సరే మనము ఇవాళ చేసేసాం, రేపే రిజల్ట్ రాదు. ఏదైనా కూడా రెమెడీస్ మనం చేస్తున్నాం అంటే చూడండి, మనకు ఒక గాయం అవుతుంటుంది. మనకు ఒక గాయం అయింది అనుకోండి, ఆ గాయంని మనకు ఆయింట్మెంట్ రాస్తుంటాం. ఆయింట్మెంట్ రాస్తుంటే తగ్గుతుంది. అంటే ఇలా వేసినామంటే మన ప్రవర్తన, మన సిస్టమ్, అతని బ్రెయిన్ అంటే మంచి మాటలతో మనం ఆ టైం నుంచి స్టార్ట్ అవుతాం. మనం అది వేసిన తర్వాత మనం చెప్తుంటే అప్పుడు సెట్ వస్తుంటుంది అనుకో. అప్పుడు మనకు ఆయన బ్రెయిన్లో అప్పుడు వింటుంటాడు, అరే ఇది కరెక్ట్ కదా. అప్పటిదాకా ఆయనకు ఇది మంచి మాట, ఇది మంచి వాక్యం అని తెలియదు. ఏది కూడా అన్నట్టుగా చేస్తాం అన్నమాట. ఇది చేసిన తర్వాత అరే కరెక్ట్ కదా చెప్తున్నాడు, అప్పుడు మనసు దాకా బ్రెయిన్ దాకా వెళ్తుంటాం. అప్పటిదాకా అలా చేస్తుండంటే కూడా మీకు స్వామివారికి సంబంధించిన రెమెడీస్ చాలా ఉంటాయి. మీరు చేస్తుండండి, పిల్లలకు సంబంధించి కూడా చేస్తుండాలి. సరైన సమయంలో వాళ్ళకు సరైన మాటలు అవసరం. అంటే ఆ టైంలో తల్లిదండ్రులు చెప్పేది వినాలి. మన బోధన, తల్లిదండ్రుల బోధన సరైనగా ఇస్తే వాళ్ళ సమయంలో ఎక్కించుకుంటారు. లేకపోతే దుష్టులు బోధన చేసి వాళ్ళ ద్వారా తీసుకుంటారు. మంచి బోధన తల్లిదండ్రులు ఇస్తే ఆ మాటల ద్వారా మంచితనంగా ఎదుగుతారు వాళ్ళు. ఆ టైంలో మనం మంచి మాటలు చెప్పకపోతే దుష్టులు నికృష్టులు ఎవరైనా మన పడని వాళ్ళకు బ్రెయిన్ చెడు మాటలతో వాళ్ళని పొల్యూట్ చేస్తారు అన్నమాట. ఆన్లైన్ అంటే ఫస్ట్ పిల్లల్ని మన గ్రిప్లో పెట్టడానికి ప్రయత్నించాలి. ఏం చేస్తారంటే మన శత్రువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా ఒకరు ఏదైనా కూడా వేరే మతస్థులు కావచ్చు, మంచి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ బ్రెయిన్ మన వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే
అతని బ్రెయిన్ పొల్యూట్ చేస్తుంటారు. మన మాటలతోటి బ్రెయిన్ నింపకపోతే వేరే మాటలతో పొల్యూట్ చేసి వాళ్ళని మంచి మార్గం కూడా చెడు మార్గంలో పంపించే అవకాశం ఉంది. అలా కాకుండా టీనేజ్ అని అన్నది ఆ టైంలోనే పిల్లలు మన మాట విందాక మీరు అన్న మాటే, అంటే ఆ వయసులోనే మన మాట వినాలి, ఆ టైంలో వినకపోతే వాళ్ళ భవిష్యత్తే ఐటు కాని పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులు ఇలాంటి రెమెడీస్ చేయక తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు మీరు ఏమంటారంటే ఇప్పుడు దేవుడి దగ్గర ఇది పెట్టి ఇలా ఇప్పుడు మనం స్త్రీ పురుషులు అంటే ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే ఫస్ట్ మనం ఏ వర్క్ చేసినా ఏ రెమెడీ చేసినా దేవారాధన ముఖ్యమైనది. దేవారాధన ముఖ్యం. ఎంత పెద్ద పవర్ దేవుడు వేసినా పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎంత పెద్ద టీవీ కొన్నా, ఎంత పెద్ద కార్ కొన్నా, కార్ ఇంధనం కావాలి, టీవీకి పవర్ కావాలి. కాబట్టి ఏదైనా కూడా దేవారాధనతోనే యాక్టివేట్ చేయాలి. ఇది యాక్టివేట్ కావాలంటే దేవారాధన కావాలి. దేవారాధన ద్వారా మనం యాక్టివేట్ చేసుకుని అప్పుడు వాళ్ళ మెడల్ వేస్తాము. దీంట్లో ఉన్న పవర్ అనేది మనసుకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ రౌండ్ మొత్తం ఆయన ఆధీనంలో పెట్టేస్తాం అన్నమాట. మనం చెప్పే మంచి మాట పిల్లలు మన మాట వినేటట్టుగా రెడీ అవుతున్నాం అన్నమాట. మనం ఏం చెప్తున్నాం, మనము పిల్లలు మన మాట వినాలి అని చెప్పుకుంటాం. మంచి అంటే మన మాటలు కూడా మంచిగా ఉండాలి. మన మాటలు కూడా మంచిగా ఉండాలి. అంటే బయట కోపాలను తీసుకొచ్చి వాళ్ళని కూడా పెట్టకుండా మన మాటలు కూడా మంచిగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా మంచిగా రైట్ అన్నట్టుగా ముందుకు వెళ్తుంటారు. అదే టైంలో మనం పట్టుకోవాల్సింది. అంటే ఆ టైం టీనేజ్ టైంలో పట్టుకుంటే పిల్లలు భవిష్యత్తు బాగుంటారు, మీకు తర్వాత టెన్షన్ ఉంటుంది. కొంతమంది ఆ టైంలో సరైన మాటలు చెప్పాక సరైన డిసిషన్ లేక బాధ పెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉంటాయి అనమాట. అట్లా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఏమని అడగాలి? గోముఖ చక్రం లాకెట్ అన్నాడు. గోముఖ చక్రం అనండి. ఒకవేళ లాకెట్ పరంగా లేకపోతే మామూలు గోముఖ చక్రం కొనుక్కొని లాకెట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అన్ని షాపులలో ఈ మధ్యలో లాకెట్స్ అమ్ముతున్నారు, ఈజీగా కట్టండి. పిల్లలు వైట్ కలర్ లోనే అంటే తెల్లని ఆకారంలోనే ఇది మీరు అంటే నేను ఒక ప్రముఖ సినీ యాక్టర్ కూడా వేసుకున్న తర్వాతనే బాగుందని చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఇది గోముఖ చక్ర లాకెట్ పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు సినీ టైం ఎంటర్ అవుతున్నప్పుడు. చూడండి పాత ఫోటోలు చూడండి, ఆయన మెడలో బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి ఉంటుంది గోముఖ చక్ర లాకెట్. అంటే సరే ఆయన అతనితో మనం పోల్చుకోవద్దు కానీ చెప్తున్నాడు, అంత మంచి వాళ్ళు కూడా వేసుకుని బాగున్నారు, మనం వేసుకుంటే ఇంకా బాగుంటాం అని చెప్పి. దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది సినీ ప్రపంచమైనా రాజకీయమైనా ఎలాంటిదైనా దేవారాధన మంచిదే కదా. ఇది ఏంటంటే ఈ లాకెట్ వేసుకుంటే బాగుంటుందని పిల్లలు కూడా వింటారు. వాళ్ళకు దిష్టి దోషం కూడా తాకకుండా ఉంటుంది. వేసుకోవడం వల్ల 2-3 లాభాలు ఉన్నాయి. మనకు దిష్టి దోషం తాకదు, తల్లిదండ్రుల మాట వింటుంటాము, మన గ్రోత్ పెరుగుతుంటుంది. ముఖ్యంగా ఏంటిది మన భవిష్యత్తు గ్రోత్ పెరుగుతుంటుంది. మంచి స్టడీలో మంచి జాబ్లో మంచి కూడా బ్రెయిన్ షార్ప్గా ఉండి ఏం చేస్తుంటాం కూడా అట్లాంటి బాగుంటుంది. ఇదేంటే నేను కూడా ఒకసారి చూశాను సార్ మెడలో, పవన్ కళ్యాణ్ మెడలో నేను ఒకసారి చూసినందుకు అప్పుడు అనిపించింది మా గురుగారు చెప్పింది కరెక్ట్, ఈ లాకెట్ చాలా పవర్ఫుల్ కాబట్టి అంత పవర్ఫుల్ మ్యాన్ వేసుకున్నా అనిపించింది అనమాట. పవర్ఫుల్ కాబట్టి మంచి పవర్ స్టార్ కూడా అలాంటి పవర్ఫుల్ లాకెట్ కాబట్టి పవర్ఫుల్ వేసుకుంది కాబట్టి పవర్ స్టార్ గా మారారు. ఇది కరెక్ట్. అందులోంచి వేసుకుంటే బాగుంటుందని చెప్పడం అన్నమాట. ధన్యవాదాలు గురుగారు, నిజంగా చాలా చక్కటి అంశం తెలియజేశారు ఈరోజు మాకు. ధన్యవాదాలు. స్వామి శరణం.